ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ వ్యర్థ వరాలు. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. కావడానికి పేదవాళ్లే అయినా ఇద్దరూ కష్టం చేసి జీవించినా వాళ్లకు రోజులు సుఖంగానే జరుగుతూ ఉండేవి. అయితే వాళ్ళ గుడిసెకు సమీపంలోనే కొందరు సంపన్నులు ఇల్లు కట్టారు. వాళ్ళు తమకన్నా సుఖంగా బతకడం చూసినాక ఈ దంపతులకు కొంచెం కన్ను కుట్టింది. ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చుని భార్యాభర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. కొందరు పెట్టి పుడతారు, మనకు కూడా ఇంత డబ్బుంటే చక్కగా కావాల్సిందల్లా కొనుక్కుని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య విచారంగా. నన్ను అడిగితే ఈ భాగ్యవంతులకు సుఖపడడం తెలియదు. నాకే అంత డబ్బుంటేనా ఎంత సుఖపడేవాణ్ణో అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వెనకటి రోజుల్లో దేవతలు కనబడి కోరిన వరాలు ఇచ్చేవాళ్ళుట. ఎవరైనా దేవత వచ్చి మనని వరాలు కోరుకోమంటే ఎంత బాగుండును అన్నది భార్య. ఆమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే దేవత అని, మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది. నేను దేవతను, వరాల కోసం మీరు తహతహలాడుతున్నారు గనక మీకు మూడు వరాలు ఇస్తున్నాను. ఆపైన మీరు కోరవద్దు, వాటితో తృప్తి పడండి అని ఆ దేవత అంతర్ధానమైంది. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒక అంతటా నిర్ణయించుకోలేక తికమక పడ్డారు. నన్ను అడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్లలాగా ఉండాలని కోరుకోవడం చాలా మంచిదంటాను అన్నది భార్య ఎంతో ఉత్సాహంగా. నీ మొహం, డబ్బున్నంత మాత్రాన రోగాలు రొస్టులు రావా? దొంగలు పడి చావగొట్టరా? అందువల్ల ఆరోగ్యము దీర్ఘాయువు ఉంటే చాలా నయం అన్నాడు భర్త. చిరకాలం బ్రతికి ఏం లాభం? బీదరికంతో మరింత కాలం తీసుకోవడానికా అన్నది భార్య కోపంగా. అదీ నిజమే, మరి తొందర వద్దు, ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త. భార్య వంట చేయడానికి నిప్పు రాజేస్తూ, ఈ పూట కూరకు చేపలుంటే ఎంతో బాగుండేది అన్నది. ఆమె అలా అనడమే తడవుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి. 3 వరాలలోనూ ఒకటి తీరిందని గ్రహించి భర్త, ఎంత పని చేశావే పాపిష్టిదానా, వెధవ కోరిక కోరితివే, ఇంతకన్నా ఈ చేపలన్నీ నీ మెళ్ళో హారంగా పడాలని కోరుకోపోయావు బాగుండేది అన్నాడు మండిపడుతూ. మరుక్షణం ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడను అలంకరించాయి. నువ్వు చేసిన నిర్వాకం మాత్రం ఏమిటి? నేనొక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేశావు అంటూ ఆమె ఆ చేపల హారాన్ని తన మెడలో నుంచి తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆ చేపల హారం ఆమె ఒంటికి అంటుకుపోయి ఊడి రాలేదు. భర్త కూడా దాన్ని తీయలేకపోయాడు. చీచి, చేపల కూర వండుకు తినడానికి కూడా లేకుండా చేశావు. ఇది ఊడి రాకపోతే నేను ఊడిపోసుకు చస్తాను. వరాలు లేకపోతే పీడా పోయింది. ఈ అవమానం భరించలేను అన్నది భార్య. చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు. వెంటనే చేపల హారం ఊడి వచ్చింది. భార్యాభర్తల మూర్ఖత్వం వల్ల 3వ వరం కూడా వ్యర్థమైపోయింది. కథ సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.